వెల్కమ్ టు అవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామానికి చెందిన హుస్సేని తన స్థలంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కారణంగా ఇల్లు కట్టుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ సమస్య పరిష్కారం కోసం స్పందనలో అర్జీ పెట్టుకున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశాడు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నందున సబ్ కలెక్టర్ జోక్యం చేసుకుని సహాయం చేయాలని హుస్సేని విజ్ఞప్తి చేశాడు. నాకు పెద్దతుంబలము నా సైట్లో కలెక్టర్కి కూడా సందులో పెట్టినాను 2 సార్లు. ఇప్పుడు వరకు మాకేం సమాధానం చెప్పలేదు, రెస్పాండ్ కూడా చేయలేదు సారు. డిఏ గారికి కూడా పెట్టినాము. మాకు ఇప్పుడు వరకు ఏమన్నా వేసుకున్నాం అంటే కూడా కొట్టం వేసుకుందామంటే కూడా ట్రాన్స్ఫార్మర్ ఉంది మా దాంట్లో, దాన్ని తొలగించాలని మేము కోరుతున్నాము డిఏ గారిని కూడా. మాకు సైట్లో మాకు ఏంది ఎట్లన్నా కూడా చేసి మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం సహాయకారం చేయాలా. మేము బీదవాళ్ళు గుడిసెలు వేసుకోవాలని ఉన్నాము, ఇల్లు కట్టుకోవాలని. మాకు కానీ ఇప్పుడు ఆ టెంతులు తగులుతున్నావు, మాకు ఏ సైడ్ అన్నా ఎక్కడైనా కూడా తొలగించాలని మేము కోరుతున్నాము. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇది? ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుంచి ఉంది, పట్టించుకోలేదు. స్పందనలో ఇచ్చి ఎన్ని నెలలు అయింది? 70 రోజులు అప్పుడు ఒకసారి అయిపోయింది. మరి మొన్న ఈ సోమవారం కాదని 5వ సోమవారం వేసి వచ్చినాను డిఏ గారికి. అయినా మనకి ఇప్పుడు వరకు ఏం చెప్పలేదు. ఆ కరెంట్ ఇబ్బంది తొలగించాలని మేము కోరుతున్నాము. నా పేరు హుస్సేని, పెద్దతుంబలం. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సిటిజన్ ఫోరం, తెలంగాణ జన్ సేవా సంఘ్, అభిప్రాయ సంస్థలు సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించి రాష్ట్రంలో అవినీతి, చెడు పాలనపై తీవ్ర వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి, ఎర్రచందనం స్మగ్లింగ్ పెరగడం ప్రజల సంక్షేమానికి అడ్డంకిగా మారిందని విమర్శించాయి. ఏసీబీ పట్టుబడిన అధికారులను ఫీల్డ్లో నియమించవద్దని, ఫైల్ క్లియరెన్స్ కి గడువు పెట్టాలని డిమాండ్ చేశాయి. లేకపోతే ప్రజలు ఇలాగే బాధపడతారని హెచ్చరించాయి. దాని మీద ఈ ఆపరేషన్ చేస్తుంది. కామన్కి ఒక సర్వీసెస్ కానీ ఎనీ ఇష్యూస్ మీద చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అంటే హెల్త్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, పోలీస్, మున్సిపల్ సర్వీసెస్, వీటన్నిటిలో చాలా బాధకాలు, ప్రతిబంధకాలు వస్తున్నాయి. కాబట్టి వీళ్ళ లైఫ్ స్టైల్, జీవన శైలి ఎలా ఇంప్రూవ్ చేయాలనే దాని మీద మేము వర్క్ చేస్తున్నాం. సో దీనిలో మేము చాలా ఇష్యూస్ టేకప్ చేస్తాం. బట్ మెయిన్ ఇష్యూ ఏంటంటే కరప్షన్ ఇన్ పబ్లిక్ లైఫ్. ఇప్పుడు కరప్షన్ అంటే సరే, కాళేశ్వరంలో కరప్షన్ అయిందా లేదా అనేది అవన్నీ పెద్ద ఇష్యూస్. దాని గురించి కరప్షన్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ సొసైటీ. కానీ మేము ఇప్పుడు ప్రస్తుతం టార్గెట్ చేస్తుందంటే పెట్టి కరప్షన్, చిన్న చిన్న కరప్షన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కొల్లి సత్యవతి కుటుంబాన్ని శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి సేవా సంస్థ సభ్యులు పరామర్శించారు. బాధితులకు 30,116 రూపాయల ఆర్థిక సహాయం, బట్టలు, బియ్యం, నిత్యావసరాలు, మంచాలు, దుప్పట్లు, టేబుల్ ఫ్యాన్ అందజేశారు. ఆపదలో వెంటనే స్పందించి సేవా కార్యక్రమాలతో అండగా నిలుస్తున్న సంస్థ సభ్యులను గ్రామ పెద్దలు ప్రశంసించారు. అమ్మాయికి మొగం చేతం చెయ్యి
మీ అందరికీ వెంకటేష్ గారు సతీష్ గారు మీరు వెళ్ళండి. రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో ఆదివారం నాడు జరిగిన అగ్ని ప్రమాదంలోని బాధిత కుటుంబాలని పరామర్శించి వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసుకుని ముందుగుండా అన్నపూర్ణ సేవా సంస్థ వచ్చి వాళ్ళకి చేయూతనిస్తమే కాకుండా వాళ్ళ సభ్యులు మన వెంకరెడ్డి, మన కేవీ రెడ్డి గారు, కాశీరెడ్డి గారు, అలాగే వాళ్ళ వియంకుడు మన రెడ్డి గారు, వెటరీ రెడ్డి గారు వచ్చి వాళ్ళకి దుప్పట్లు, మంచాలు, పరుపులు, కొన్ని వస్తువులు ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం జరిగింది. అలాగే వాళ్ళు చేసిన సేవల్ని మేము గ్రామం తరపుని అభినందిస్తూ వాళ్ళు ఇప్పుడు కూడా ఇటువంటి సేవా కార్యక్రమం చేయాలని రెడ్డి గారిని కోరుకుంటూ వాళ్ళకి ఉదయపూర్వకంగా అన్నపూర్ణ సేవా సంస్థకి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో చెత్తలోని కవర్లు తిని ప్రాణాపాయంలో పడ్డ దూడను శస్త్రచికిత్స చేసి రక్షించిన వెటర్నరీ డాక్టర్ విజయరెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ పశువులకే కాకుండా ప్రజలకు కూడా ప్రాణ హానికరమని హెచ్చరించారు. వాటర్లో కలిసే ప్లాస్టిక్ వలన అనారోగ్యాలు, ప్రాణ నష్టం సంభవించే పరిస్థితులున్నాయని తెలిపారు. ప్లాస్టిక్ వాడకంపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను మీడియా ద్వారా కోరారు. నువ్వు దానిలాగా నువ్వు దానిలాగా అవును అటు పక్క లాగా అవును అవును పక్క చెడు పసులు ఉన్నాయి. నువ్వు దానిలాగా నువ్వు దానిలాగా అవును అటు పక్క లాగా అవును అవును పక్క చెడు పసులు ఉన్నాయి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎల్ విజయారెడ్డి. అమలాపురం ఏరియా పశు వైద్యం చేస్తున్నాను. యాక్చువల్గా నిన్న ఒక కేసు మా హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. ఒక వీధి ఆవు సుమారు 1.5 year ఏజ్లో మన అమలాపురం ఫైర్ స్టేషన్ దగ్గర పడిపోయి ఉంది. శ్వాస చాలా తక్కువగా ఉంది, కదలట్లేదని చెప్పేసి మాకు గోశాల రామకృష్ణ గారు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మా సిబ్బందిని పంపించి దాని జరిగింది. తర్వాత నేను కూడా వెళ్ళినప్పుడు ఆవు ముఖ్యంగా మనం లేటరల్ రికమెండ్స్లో ఒక పక్కకు పడుకొని నోటి నుంచి ఈ యొక్క రూమిన్ ఫ్లూయిడ్ అంటాము, పొట్టలో ఉండేటువంటి ఫ్లూయిడ్ అంతా కూడా బయటకు వస్తూ ఉంది. టెంపరేచర్ కూడా బాగా తగ్గిపోయి 90 degrees ఫారెన్హీట్ ఉంది. మామూలుగా 100 degrees ఉండాలి, బాగా తగ్గిపోయి లేవలేని పరిస్థితుల్లో ఉంది. అయితే మేము వెంటనే దాని దగ్గరికి పోయి చూసినప్పుడు దీనికి ముక్కుల్లో నుంచి అలాగే నోట్లో నుంచి ఫ్లూయిడ్స్ రావడం వల్ల ఊపిరి సరిగా ఆడట్లేదు. అందుకనే మేము దానికి ప్రాథమిక చికిత్స సెలైన్లు, కాల్షియం ఎక్కించడం జరిగింది. అయినా కూడా అది రికవరీ తక్కువగా ఉండడంలో వెంటనే మేము అత్యవసర పరిస్థితి కింద దానికి రూమినాటివ్ చేయవలసి వచ్చింది. అంటే ఆ పొట్టలో మేము సస్పెక్ట్ చేసాము, పొట్టలో ఏదో స్టక్ అయిపోయి ఇంపాక్ట్గా ఉంది పొట్టంతా కూడా. ఎడం వైపు డొక్కలో టచ్ చేసినప్పుడు వెంటనే మేము దానికి రూమినాటివ్ అనే శస్త్రచికిత్స చేయడం జరిగింది. శస్త్రచికిత్స జరిగిన తర్వాత ఆ పొట్టలో సుమారు ఒక 6 నుంచి 8 గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలంలో 47 అంగన్వాడీ సెంటర్లకు 200 మంది ప్రీ స్కూల్ పిల్లలకు పలకలు, పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని కంబ సాంబశివరావు, కుమార్తె రూపాశ్రీ, అల్లుడు సాయి కుమార్ దంపతులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పిఎస్ కాలేజ్ ప్రిన్సిపల్ వీరరాఘవయ్య, ఐసీడీఎస్ సిడిపిఓ విజయలక్ష్మి, సూపర్వైజర్ ఎండి జరీనా, హెచ్ఎం అనిత పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్లు, చిన్నారులు తల్లులు హాజరయ్యారు. మేడం
ఎవరు స్పాన్సర్? మరి వాయిస్ చెప్పాలి మీరు కానీ మేడం గారికి. ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్తో, ఎస్పెషల్లీ ఇది అంగన్వాడీ పిల్లలకి ఈ చారిటీ ప్రోగ్రామ్ చేపట్టడం సో అభినందనీయం. జనరల్గా మనకి స్కూల్ లెవెల్లో లోయర్ అండ్ హైయర్ సెక్షన్స్లో కన్నా కూడా ఈ పిల్లలకి విద్యాభ్యాసం చేయటం అనేది చాలా కష్టమైన పని. ఇప్పుడు స్కూల్లో ఎలిమెంటరీ లెవెల్ కానీ, హై స్కూల్ లెవెల్ కానీ, కాలేజీలో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ లెవెల్లో విద్యార్థులు వాళ్ళు ఆల్రెడీ మెచ్యూర్డ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు మనం చెప్పింది వింటారు. ఈ అంగన్వాడీ లెవెల్లో పిల్లలకి విద్యాభ్యాసం అంటే వాళ్ళు ఏం చేస్తున్నారనేది మనం గ్రహించి వాళ్ళ అబ్జర్వేషన్స్ని గమనిస్తూ వాళ్ళకి విద్యాభ్యాసం చేయటం చాలా కష్టమైన. కంపేర్ టు హైయర్ లెవెల్ ఆల్సో అంగన్వాడీ టీచింగ్ ఈజ్ వెరీ వెరీ హార్డ్. సో చిత్తూరు జిల్లా పుంగనూరులో రైతు సేవా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత లేదన్నారు. గత 2 రోజుల్లో 15,000 మెట్రిక్ టన్నుల యూరియాను ఆర్ఎస్కే ద్వారా 18,000 మంది రైతులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రతి ఎకరాకు 1 బ్యాగు చొప్పున అందజేస్తున్నామని, ప్రస్తుతం జిల్లాలో 2,000 మెట్రిక్ టన్నుల నిల్వ ఉండగా మరో 1,000 టన్నులు రేపటికి చేరుతాయని చెప్పారు. అధిక యూరియా వాడకం దుష్ప్రభావం కలిగిస్తుందని, క్రమంగా కృత్రిమ వ్యవసాయానికి రైతులు అలవాటు పడాలని సూచించారు. నమస్కారం. ఈరోజు పలంనేర్ కాన్స్టిట్యున్సీ, పుంగనూరు కాన్స్టిట్యున్సీలో యూరియా సంబంధించి డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరుగుతుంది, ఆర్ఎస్కేలో డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరుగుతుంది, సొసైటీలో డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరుగుతుంది ఈరోజు చూడడం జరిగింది. ముఖ్యంగా ఒక 5 ఆర్ఎస్కేలోనే రైతులతో ఇంటరాక్షన్ కూడా చేయడం జరిగింది. నిన్న ఈరోజు సోమవారం, మంగళవారం ఒక 1,500 మెట్రిక్ టన్ ఆర్ఎస్కేలోనే పెట్టడం జరిగింది. ఈ 1,500 మెట్రిక్ టన్ వల్ల ఒక 18,000 రైతులకి మనం డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేశాము. ఇది డీబీటీ డిస్ట్రిబ్యూషన్, అంటే ఈకేవైసీ బయోమెట్రిక్ ఉంటేనే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు రైతులతో ఇంటరాక్ట్ చేసినప్పుడు రైతులు ఇంకా ఎక్కువ డిమాండ్ చేశారు. సో ఇప్పుడు ఈ సందర్భంగా మళ్ళీ ఒక నిర్ణయం తీసుకుంటున్నాము. ఇంకొక స్పెల్ వచ్చే ఆదివారం, సోమవారం, మంగళవారం రిపీట్ చేయడం జరుగుతుంది. ఇంకొకసారి మళ్ళీ 20 రోజుల తర్వాత కూడా రైతులకి ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా యూరియా గురించి మాట్లాడితే ఒక్కొక్క రైతులు అంటే ఒక ఎకరికి 1.5 బస్తా, సో 2 ఎకరాల్లో ఉంటే 4 బస్తా అడుగుతున్నారు. మనం ఇప్పుడు ఒక్కొక్క రైతులకి ఈ 1 బ్యాగ్ ఇప్పుడు ఇస్తున్నాము. సో ఈ ఏరియాలో డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొక బ్యాగ్ వచ్చే ఆదివారం, సోమవారం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా నేను రైతులు కూడా అందరికీ ఏం చెప్తున్నాను, లాస్ట్ చాలా కాలం నుంచి యూరియా మీద డిపెండెన్సీ ఎక్కువ ఇప్పుడు అయింది. మనకి చాలా ఎక్కువ మంది యూరియా వాడటం జరుగుతుంది. డిపార్ట్మెంట్ కూడా ఏం చెప్తుంది, మీరు 1 బ్యాగ్ యూరియా తీసుకుని 1 బ్యాగ్ మీరు నేను యూరియా కూడా తీసుకుంటే బాగుంటుంది, ఇది కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఇది ఒక అలవాటు అయిపోయింది. సో మనం గ్రాడ్యువల్గా రైతులకి ఎడ్యుకేట్ చేసి గ్రాడ్యువల్గా తగ్గించేయాలి. అందరికీ నమస్కారం. చిత్తూరు జిల్లా పుంగనూరులో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని పరిశీలించారు. ఆపరేషన్ థియేటర్ను పరిశీలిస్తూ రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ హరిగోపాల్, డాక్టర్ మధుసూదనాచారి, సిబ్బంది మధుబాల, భారతి తదితరులు పాల్గొన్నారు.
డిసెంబర్ ఓల్డ్ వాళ్ళనే జూన్ వరకు పేమెంట్స్ అమలాపురం శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో జేసీఐ అమలాపురం అధ్యక్షురాలు శ్రీవాణి వాడ్రేవ్ ఆధ్వర్యంలో జేసీఐ వారోత్సవాలు ఘనంగా ప్రారంభించబడ్డాయి. జోన్ ప్రెసిడెంట్ టి భరత్ కుమార్, వీక్ కోఆర్డినేటర్ రామ్ సుధీర్, చైర్మన్ శ్రీరామ్ వాడ్రేవు, సెక్రటరీ ప్రవీణ్ చిర్రావురి, పూర్వ అధ్యక్షులు ఆకొండి చాణక్య, సభ్యులు ఆకొండి పవన్, లక్ష్మీ నరసింహ, శ్రీహర్ష పాల్గొన్నారు. జేసీఐ ప్రతిష్టాత్మకంగా జూలై 10న హ్యూమన్ డ్యూటీస్ దినోత్సవం జరగాలని, ఐక్యరాజ్య సమితికి ఆన్లైన్ పిటిషన్ దాఖలు చేయాలని విద్యార్థులను ప్రేరేపించారు. బాగా వచ్చేస్తుంది. అలానే జేసీఐ బిగ్గెస్ట్ పిఆర్ ఈవెంట్ ఆఫ్ జేసీ ఇండియా మంచి ఒక గుడ్ స్టార్ట్ ఈ కాలేజ్తో టైప్ అయి చేసింది. నా తరఫున స్పెషల్గా ఎల్లో ప్రెసిడెంట్ మేడం రిమైండ్ చేయడానికి ఈ బ్యాడ్జ్ ఇస్తున్నాం. నా పేరు కె మనోహర్, ప్రిన్సిపాల్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అమలాపురం. ఈరోజు మా కాలేజీకి జేసీఐ ఆర్గనైజేషన్ వారు వచ్చి ఇక్కడ ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరిగింది. వారు ఇందులో భాగంగా స్టూడెంట్స్ని మోటోగా తీసుకుని వారికి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఏ విధంగా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి, అదేవిధంగా స్టేజ్ ఫియర్ లేకుండా ఏ విధంగా మనం స్పీచెస్ ఇవ్వాలన్న దాని మీద పిల్లలందరికీ కూడా ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. సో ఇది అందరికీ స్టూడెంట్స్ అందరికీ కూడా జాబ్స్ కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అదే విధంగా వాళ్ళు ఈ వరల్డ్ లో ఉన్నటువంటి కొన్ని ఈవెంట్స్ అంటే ప్లాస్టిక్ ఏ విధంగా మనం రిడ్యూస్ చేయాలి, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ తో పాటుగా హ్యూమన్ డ్యూటీస్ కూడా ఒక రోజంటూ మనకి ప్రపంచానికి ఉండాలని యునైటెడ్ నేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ వారిని కోరటం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ఇది అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలంలో వడ్డాది విజయరామరాజుపేట తాత్కాలిక కాజ్వే నిర్మాణానికి ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు శంకుస్థాపన చేశారు. వడ్డాది కోసం 8 లక్షల రూపాయలు, విజయరామరాజుపేట కోసం 15 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. భారీ వర్షాల కారణంగా కాజ్వేలు ధ్వంసమై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో ఎంపీ సీఎం రమేష్ తో కలిసి ప్రభుత్వానికి సమస్యను దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. పూర్తి వంతెన నిర్మాణానికి సుమారు 45 కోట్ల రూపాయలు అవసరమని నివేదించినట్లు వెల్లడించారు. ఈ నిర్మాణం కానీ అదేవిధంగా విజయరామరాజుపేటకు సంబంధించి బ్రిడ్జి కూలిపోయింది. అదేవిధంగా అప్రోచ్ రోడ్ కూడా దెబ్బతిన్న పరిస్థితి మనందరికీ తెలిసిన విషయం. దీని మీద శాసనసభ్యుడిగా నేను కానీ, పార్లమెంటు సభ్యులుగా సీఎం రమేష్ గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు దృష్టికి తీసుకొచ్చి కలెక్టర్ గారితో మాట్లాడి, ఈఎన్సీ గారు, ఆర్ఎండ్బి సిఈ గారు అందరితో కూడా మాట్లాడి సుమారు 8 లక్షల రూపాయలు వడ్డాది కాజ్వే బ్రిడ్జి రిపేర్కి, అదేవిధంగా సుమారు 17 లక్షల రూపాయలు, 18 లక్షల రూపాయలు విజయరామరాజుపేట కాజ్వే రిపేర్కి తేవడం జరిగిందండి. ఈరోజు ఈ పనులు ప్రారంభించి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు పిఎన్ రోడ్డు రహదారికి సంబంధించి. ఈ విషయాన్ని సీఎం రమేష్ గారు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లారు, ఎంపీ గారు. అదేవిధంగా నేను కూడా ముఖ్యమంత్రి గారు కానీ ఉన్నతాధికారులు అందరినీ కూడా కలవడం జరిగిందండి. మరి ప్రజానీకానికి ఇచ్చే మాట ఏంటంటే ఖచ్చితంగా బిఎన్ రోడ్డు నర్సీపట్నం నుంచి మన వెంకన్నపాలెం వరకు, అదేవిధంగా గంధవరం ఇటుపక్క ఏమో సభవరం రోడ్లు ఏదైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టడం కానీ, అదేవిధంగా వడ్డాదికి సుమారు 25 కోట్ల రూపాయలతోనే ఒక లైన్ ఎస్టిమేషన్ ఇస్తారు బ్రిడ్జి నిర్మాణానికి. అదేవిధంగా విజయరామరాజుపేటకి సంబంధించి ఒక 18 కోట్ల రూపాయలు కలిపి వరసి సుమారు ఏమో చెప్పేసి ఒక 43-47 కోట్ల రూపాయలు దగ్గర ఈ 2 బ్రిడ్జిలకి అవసరం అవుతుందండి. ఈ ప్రభుత్వం వద్ద పెండింగ్ ఉన్నాయి. ఖచ్చితంగా రేపు రాబోయే వర్షాకాల సమావేశాల్లో శాసనసభలో ఈ విషయాలు ప్రస్తావన చేసి ఎంపీ గారి సహాయ సహకారంతో తప్పకుండా ఈ 2 బ్రిడ్జిని మంజూరు చేపించి ఇప్పుడు ఏమని చేసి ఏదైతే తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నామో అన్ని త్వరలో పూర్తి చేసి ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక ఊరట, అదేవిధంగా దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమని చెప్పేసి మరి రోడ్డు మరమ్మతు కానీ బ్రిడ్జి నిర్మాణానికి కానీ శాసనసభ్యుడిగా నేను సంపూర్ణమైన బాధ్యత. రావికమ్మతం మండలం కొత్తపేట పీహెచ్సీ పరిధిలోని 29 గిరిజన గ్రామాల్లో మలేరియా, విషజ్వరాల వంటి వ్యాధులు పడుతున్నాయి. ఒక్క వైద్యాధికారి మాత్రమే ఉన్నందున గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించడం కష్టతరం. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పీహెచ్సీ వద్ద ఆందోళన చేసి 2వ వైద్యాధికారి నియమించి ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఆందోళన అనంతరం వైద్యాధికారికి వినతి పత్రం అందజేశారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు, నాయకులు, గిరిజన సంఘం నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్తకోట హాస్పిటల్లో 2వ డాక్టర్ నియమించాలి. కొత్తకోట హాస్పిటల్లో 2వ డాక్టర్ నియమించాలి. కొత్తకోట పిహెచ్సి పరిధిలో 2 పోస్టులు ఉన్నాయి. ప్రజెంట్ ఒక డాక్టర్ మేడం గారు ఉన్నారు, వైద్యం బాగా చేయిస్తున్నారు. 2వ డాక్టర్ పోస్ట్ మాత్రం లేదు. షెడ్యూల్ ఏరియాలో, నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లో 42 గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఈ పిహెచ్సిలో ఒక వైద్యుడే. ఈ షెడ్యూల్ ఆ ప్రాంతాల్లో వైద్యం మెడికల్ క్యాంపులు పెట్టాలన్నా హాస్పిటల్ ఎవరు ఉండరు. వైద్యం కోసం కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్తున్నారు తప్ప ఈ కొత్తకోట పిహెచ్సిలో 2 వైద్యాధికారులకు ఒకటే ఉన్నారు. ఒక వైద్యాధికారిని వెంటనే నియమించాలని చెప్తున్నాం. నియమిస్తే గిరిజన ప్రాంతాల్లో డెంగ్యూ, మలేరియా వ్యాధికి ప్రత్యేక మెడికల్ క్యాంపులు పెడతారు. కానీ వైద్యాధికారి ఒకళ్ళే పెట్టి ఏజెన్సీని అప్పచెప్పమంటే జ్వరాలతో ఎవరికి చెప్పాలి ఈ సమస్య? కాబట్టి గౌరవ శాసనసభ్యులు, ఎంపీ గారు, కలెక్టర్ గారు జోక్యం చేసుకుని వెంటనే 2వ వైద్యాధికారిని నియమించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కొత్తకోట హాస్పిటల్లో 2వ డాక్టర్ నియమించాలి. అనకాపల్లిలో ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు, ఉపాధి కోల్పోయిన కార్మికులు ఎన్టీఆర్ స్టేడియం నుంచి భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర అనుమతులు రద్దు చేసి ఆటో డ్రైవర్లకు జీవనోపాధి కల్పించాలని, ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్, పెన్షన్, సంక్షేమ బోర్డు ఏర్పాటుతో ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, సంఘం అధికారులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్లో వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటించి కంగ్రా సహా ఇతర ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. వరదల వల్ల నష్టం చెందిన కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకునేందుకు పూర్తి సహకారం అందిస్తుందని భరోసానిచ్చారు. స్థానిక అధికారులతో సమీక్ష చేసి తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మౌలిక సదుపాయాల పునర్నిర్మాణానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని తెలిపారు.
రాజధాని కాఠ్మండూలో ప్రభుత్వంపై అవినీతి ఆరోపణల కారణంగా వందలాది మంది నిరసనకారులు వీధుల్లోకొచ్చి భారీ ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసి పారదర్శకత లోపాన్ని విమర్శించారు. పోలీసుల పర్యవేక్షణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు అవినీతి నిర్మూలన కోసం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తూర్పు ఢిల్లీలో ఓ మహిళ 27 లక్షల రూపాయలు పెట్టి కొత్త థార్ కార్ కొనుగోలు చేసి ఫస్ట్ ఫ్లోర్లో డెలివరీ తీసుకుంది. కార్ స్టార్ట్ చేసి నిమ్మకాయ తొక్కించాలనుకుని కంగారులో యాక్సిలరేటర్ తప్పుగా తొక్కడంతో షోరూమ్ అద్దాలు పగలగొట్టి కారు కింద పడిపోయింది. ఎయిర్ బ్యాగ్స్ సక్రమంగా ఓపెన్ కావడంతో మహిళకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే కొత్త కారు పూర్తిగా డ్యామేజ్ అయింది. నేపాల్లో భారీ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో రాజధాని కాఠ్మండూ సహా అనేక ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీధులు కిక్కిరిసినప్పటికీ నిరసనలు ముగిసిన తర్వాత ఖాళీ వీధులు, ధ్వంసమైన వాహనాలు, కాలిపోయిన భవనాల పరిస్థితి తీవ్రతను చూపిస్తున్నాయి. ప్రజలు అవినీతి నిర్మూలన, పారదర్శక పాలనను డిమాండ్ చేస్తూ నిరసనలు చేస్తున్నారు. పోలీసులు శాంతి భద్రత కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.